వెల్కమ్ టు నవీనాస్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వారి సౌత్ కిచెన్. ఈరోజు మీ ముందు రెండు వెరైటీ వంటకాలతో మీ ముందుంది మా సౌత్ కిచెన్. ఈరోజు మనం ఉప్పల్లో ఉంటున్న ప్రసన్న రాణి గారింటికి వచ్చాం. ఆవిడ మనకి రెండు వెరైటీ వంటకాలు నేర్పించబోతున్నారు. అవేంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి ప్రసన్న గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మాకు ఈరోజు రెండు వెరైటీ వంటకాలు నేర్పిస్తానన్నారు. అవునండి. ఫస్ట్ వంటకం ఏంటి? ఫస్ట్ వంటకము సగ్గు బియ్యం ఆలు టిక్కీస్ అండి. సగ్గు బియ్యంతో ఆలు టిక్కీస్. సగ్గు బియ్యంతో స్వీట్ విన్నాను, సగ్గు బియ్యం ఉప్మా కూడా ఉంటుంది, బట్ ఆలుతో కాంబినేషన్ వెరైటీగా ఉంది. నిజంగా ఫుడ్ అండి, ఇది చాలా అందరూ ఇష్టపడతారండి. ఇది నిజంగా పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఆలుతో కాంబినేషన్ ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. సో సగ్గు బియ్యం ఆలు టిక్కీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. ఓకే అండి. సగ్గుబియ్యం ఆలు టిక్కీస్ కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయలు, తరిగిన క్యారెట్, టమాటో సాస్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉడికించిన ఆలు, ఉడికించిన బఠానీలు, జీలకర్ర, ధనియా పౌడర్, ఉప్పు, శనగపిండి, కొత్తిమీర, పుదీనా. సో సగ్గు బియ్యం ఆలు టిక్కీకి కావాల్సిన పదార్థాలు చెప్పారు. చాలా ఐటమ్స్ వాడుతున్నారు కదా మీరు, చాలా టైం పడుతుందా? లేదండి, చాలా 20 minutes లో అయిపోతుంది అండి. ఓకే, ఎన్ని ఐటమ్స్ వాడినా కానీ ఓన్లీ ఫర్ టేస్ట్, నాట్ ఫర్ టైం. సో ప్రొసీజర్లకు వెళ్ళిపోదామా? ఓకే అండి. మొదటగా సగ్గు బియ్యము ఒక 1 hour నానబెట్టి ఉంచుకోవాలండి. ఇవి ఓకే, ఒక కప్పు 1 hour ముందు నానబెట్టుకోవాలా? నానబెట్టి ఉంచుకోవాలా. ఇవి ఒక కప్పు తీసుకోవాలి. ఓన్లీ వాటర్ వేస్తే సరిపోతుందా అండి? వాటర్ వేసేసి ఆ వాటర్ ఉంచేసి అలా పెట్టేసేసేయాలి 1 hour. ఓకే, ఫస్ట్ సగ్గు బియ్యం ఒక కప్ 1 hour ముందు వాటర్లో నానబెట్టుకుంటే ఇలా అవుతుంది. అలా అవుతుంది. ఓకే అండి. ఇంకా ఆ తర్వాత ఆలు ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఓకే, ఆలు బఠానీ రెండు ఉడికించి ఉంచుకోవాలి. ఇవి బఠానీ నానబెట్టారండి? నానబెట్టి ఉంచానండి. ఎంతసేపు నానబెట్టారు? నానబెట్టేసి ఉంచాను. ఓకే, బఠానీ 3-4 hours నానబెట్టాలంట. పొటాటో ఇంత పెద్దగా కట్ చేసుకోవాలా? తర్వాత స్మాష్ చేసుకోవాలండి. అది జస్ట్ మనం బాయిల్ చేసేసుకొని ఓన్లీ దాని లేయర్ తీసేసి తొక్క తీసేసి ఉడికించి పెట్టుకొని తర్వాత మనం స్మాష్ చేసుకోవాలి. ఓకే, ముందుగా ఉడికించిన సగ్గు బియ్యం వేసుకోవాలి. ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటకం? ట్రై చేశానండి నేనే. ఓకే, మీరు ట్రై చేశారా? సరిపోతాయండి? చాలండి. ఉడికించిన ఆలు. సో కొత్త వంటకాలు ట్రై చేస్తూ ఉంటారా ఇలా? చాలా చేస్తూ ఉంటానండి. సో వీటికి పేర్లు కూడా పెడుతుంటారు అనమాట. తర్వాత శనగపిండి ఒక 2 tablespoons శనగపిండి. ఓకే, 2 tablespoons శనగపిండి, 1 tablespoon కార్న్ఫ్లోర్. ఓకే, 1 tablespoon కార్న్ఫ్లోర్. 1/2 cup ఉడికించిన బఠానీ. పిల్లలకి బఠానీ అంటే చాలా ఇష్టం కదా? అవునండి, చాలా ఇష్టం. అందుకే కాస్త ఉల్లిపాయలు. సో 1 cup ఫుల్ ఇవ్వాలా అండి? 1 cup పడుతుంది అండి, టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఆనియన్స్ అంటే కూడా హెల్త్కి మంచిది కదా. చాలా ఆనియన్స్ అండి, 1 cup ఆనియన్స్. జీలకర్ర. ప్రసన్న గారు ఏం చదువుకున్నారు మీరు? నాది BSc అయిపోయిందండి. BSc. ఓకే, ఎక్కడ మీ స్టడీస్ అన్ని ఎక్కడ కంప్లీట్ అయ్యాయి? మా నాన్నగారు జాబ్ చేసేవారండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. అక్కడ అచ్చంపేట అనేసి మండల్, అక్కడ కంప్లీట్ అయిపోయిందండి. స్టడీ మొత్తం అక్కడ అయిపోయింది. అచ్చంపేట అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే, మహబూబ్ నగర్లో కంప్లీట్ చేశారు స్టడీస్. సో చైల్డ్ లైఫ్ అంతా అక్కడే అయిపోయిందండి. 1 cup 1 tablespoon క్యారెట్. క్యారెట్ కూడా చాలా హెల్దీ. కంటికి మంచిది అంటే పిల్లలు వినరు. మామూలుగా అయితే తినరు కదండి, అస్సలు తినరు. ఇంకా వాళ్ళకి తెలియకుండానే తినేసేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేశారండి. పిల్లలు పచ్చిమిర్చి కనిపిస్తే తీసి బయట వేసేయడమే. సో మీరు అన్నిటి ఆలోచించి పక్కా ప్లాన్ చేసుకొని వెరైటీగా కనిపెట్టారనమాట. 1 spoon పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, సో కారం వాడట్లేదు కాబట్టి ఎంత అవసరమో అంత వేసుకుంటే సరిపోతుంది. మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ సరిపోతుందండి. కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇది వాడితే. అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇది టేస్ట్ కోసం అండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ వేస్తే టేస్ట్ స్పైసీ అనగానే మసాలా అల్లం వెల్లుల్లి లేకపోతే అసలు లైట్గా, ఎక్కువ స్పైసీ కాకుండా లైట్గా వేస్తే. నెక్స్ట్ ఏంటండి? ధనియా పౌడర్. ధనియా పౌడర్ 1/2 స్పూన్ ఓకే. ధనియా పౌడర్. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. కొత్తిమీర, కట్ చేసి ఉంచిన కొత్తిమీర అండి, సన్నగా తరిగిన కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని స్మాష్ చేసి టిక్కా అంటే టిక్కాలా అంటే ఏంటి అసలు? మన కట్లెట్ ఉంటుంది కదండి, జస్ట్ అలాగ అనమాట. ఓకే, కట్లెట్ మోడల్ వస్తుంది. చూడగానే మనకు తినాలనేటట్టు ఉంటుంది, చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ. సాల్ట్, మనకు పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం సాల్ట్ వేసాం కదండి, రుబ్బేటప్పుడే వేసారు పేస్ట్. పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడు సాల్ట్ వేసారు కాబట్టి టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సరిపోదు మనం వేసుకోవాలి. పుదీనా అయిపోయినాయి, ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి, వేసేసారు. ఎన్నాళ్ళు అయింది మీకు పెళ్ళయి? మాకు 18 years అవుతుంది. 18 years? అవునండి. అలా లేరండి మీరు, చాలా రీసెంట్లీ మ్యారీడ్ లాగా ఉన్నారు. లేదు, 18 years అవుతుంది. 2 children అనమాట. ఇద్దరు బాబు ఇంటర్మీడియట్ చేస్తున్నాడు, ఒక బాబు 6th class చదువుతున్నారు. ఇంటర్మీడియట్ చేసే బాబు ఉన్నాడు మీకు? అవునండి. అలా నమ్మేలాగా లేదండి మీరు. థ్యాంక్స్ అండి. సో మీరు ఇప్పుడు స్మాష్ చేయాలా? అవునండి, స్మాష్ చేయాలి. ఇది మంచిగా మొత్తం మనకు అన్నీ వేసుకున్నాం కదండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం మంచి. పిల్లలు తినరు కదా అంటే ఎంత చిన్న పిల్లలు ఉన్నారో పాపం, చాలా సతాయిస్తారేమో మిమ్మల్ని, అందుకోసం ఇలా ట్రై చేస్తుంటారేమో. వాళ్ళు ఇష్టపడేటివి చేస్తే వాళ్ళు మంచిగా తింటారు కదండి. మామూలుగా వెజిటేబుల్స్ అలాంటివి అయితేనేమో ఏవి తినరండి, తీసి పక్కకు పెట్టేసేస్తారనమాట. మీ బాబు ఇంటర్మీడియట్, తను కూడా అలా చేస్తాడా? అస్సలు తినరండి, అస్సలు వెజిటేబుల్స్ అంటే తీసి పక్కకు పెట్టేసేస్తుంటాడు అనమాట. అలా అని చెప్పేసి మనం దీంట్లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీలోకి పంపించే ప్రయత్నం చేస్తామన్నమాట, అంతే. ఇంకా మమ్మీస్ అందరు ఇలా ప్లాన్ చేసుకొని పిల్లల కోసం వండితే. సో ఇది కలిపేశారు కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, ప్యాన్ పెట్టేసుకుని జస్ట్ కొంచెం సిమ్లో పెట్టేద్దామండి. ఇది సిమ్లో పెట్టుకోవాలండి. మనం ఇక్కడ ప్రిపేర్ చేసేవరకు ఇది సిమ్లో పెట్టేద్దాం. ఓకే, ప్యాన్ వేడయ్యేసరికి మనం టిక్కాస్ రెడీ చేద్దాం. రెడీ చేద్దాం. ఆయిల్ ఇద్దామండి కాస్త. ఓకే, ప్యాన్ పైన ఆయిల్ వేస్తున్నారా? డీప్ ఫ్రై అంటే చాలా ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదండి, మన హెల్త్ కూడా ప్రాబ్లం అని చెప్పేసి ఇట్లా మనకు జస్ట్ కొంచెం ఆయిల్ వేసేసేసి ఇంకా సెమీ డీప్ ఫ్రై. మీరు బీఎస్సీ అన్నారు కదా, బీఎస్సీలో ఏ గ్రూప్ చదువుకున్నారు? సైన్స్ అండి. అదే ఆలోచిస్తున్నానండి. అన్నిటి పర్ఫెక్ట్గా హెల్దీ ఐటమ్స్ ఏది ఎలా తింటే ఏమవుతుంది డాక్టర్స్కే తెలుస్తుంది, సైన్స్ చదివిన వాళ్ళకే తెలుస్తుంది కదా. అవునండి. మనం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు టిక్కీస్ మోడల్ తయారు చేసుకుందాం. టిక్కీస్ చేసుకోవాలా? ఓకే, కొంచెం కొంచెం ఇలా తీసేసుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలా? ఫస్ట్ బౌల్ చేసుకొని జస్ట్ దానిపైన పెట్టేటప్పుడు ప్రెస్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి బాల్ మరి లోపల ఉడుకుతుందా అండి? ఉడుకుతుందండి, ఉడుకుతుంది. సో ఇలా రౌండ్ బాల్స్ చేసుకుంటే దీన్నే టిక్కాస్ అంటారు. లేదండి, ప్రెస్ చేయొద్దండి ఇంకా. ఓకే, బాల్స్ చేసుకోండి, తర్వాత ప్రెస్ చేయండి, టిక్కాస్ వస్తాయి. ఓకే, ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. సో మీరు హౌస్ వైఫ్ కాబట్టి పిల్లల కేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా. ఎవరు బాగా అలర్ట్ చేస్తారు, మీ పెద్ద అబ్బాయా చిన్న అబ్బాయా? చిన్న అబ్బాయి బాగా చేస్తారండి. చిన్నోళ్ళు ఏమంటారు, కిలాడీ ఫెలోస్ అంటారు కదా. బాగా అల్లరి చేస్తారు. తను లేదంటే వన్ డే కూడా మనం ఇంట్లో ఉండలేమండి అసలుకి. తను లేరు, ఎక్కడికైనా వెళ్ళారు అంటే స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారని మనం వెయిట్ చేస్తూ ఉండాలి. చాలా బోర్ కొట్టేస్తుంది. బాగా వెరైటీగా ట్రై చేస్తుంటారా మీ ఇద్దరు అబ్బాయిల కోసం? చేస్తారండి. వాళ్ళకి స్నాక్స్ అంటే కొంచెం బాగా ఇష్టం అండి. వాళ్ళకి టిఫిన్స్, స్నాక్స్. రైస్ అస్సలు తినరండి వాళ్ళు.
మామూలుగా రైస్ తినరు. తినరు తక్కువ. అట్లా వన్ టైం ఇట్లా జస్ట్ అది మన బలవంతంతో తింటారు అంతే. ఇంకా బిర్యానీ తినరా? తింటారు కానీ స్పైసీ ఫుడ్ కదా, ఎక్కువ నేను చేయను అనమాట. మంత్లీ సో వన్స్ స్పైసీ ఫుడ్ మొత్తం పక్కన పెట్టేశారనమాట. తక్కువ చేస్తాను అనమాట. స్వీట్స్ చేస్తారా? చేస్తూ ఉంటానండి స్వీట్స్. సో మనకి లడ్డు స్టడీ అయ్యాయి, ఇప్పుడు టిక్కాస్ చేసుకుందాం. పోనీ ఇలానే తింటే ఏమవుతుందండి? పచ్చి పచ్చిగా ఉంటుంది కదండి, ఎక్కువ తినలేమండి. ఒకటి తింటే సరిపోతుంది. ఇలా చేస్తే తర్వాత కడుపు నొప్పి వస్తుంది కదా. పచ్చి తింటే కడుపు నొప్పి వేస్తుంది. బట్ కొంతమంది పిల్లలు చేసినప్పుడు తినాలనిపిస్తుంటది, తీసుకొని తినేస్తారు కదా. లడ్డూస్ ఉన్నాయి ఏంటబ్బా, ఇది నిజంగా స్వీట్ ఐటమ్ లాగానే ఉంది, ఏదో వెరైటీ లడ్డు లాగా. ఓకే అండి, ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని విధంగా పెట్టేసుకుంటే ఇలా ప్రెస్ చేసుకొని. ఓకే, అక్కడ అలానే ఉంటాయండి మామూలుగా షేప్ అవుట్ ఏం అవ్వదా? అవ్వదండి. మనం బైండింగ్ కావడానికి మనం శనగపిండి ఇంకా కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేస్తాం కదా. కార్న్ ఫ్లోర్ అంటే కొంచెం క్రిస్పీ వస్తుంది. ఇంకా శనగపిండి మళ్ళీ బైండింగ్ ఇది కావడానికి సగ్గుబియ్యం మోషన్స్ కి కూడా యూజ్ అవుతుంది కదా. మామూలుగా మోషన్స్ ఉంటే సగ్గుబియ్యం తింటుంటారు, జావా లాగా చేసుకొని. చాలా మంచిదండి సగ్గు బియ్యం. మనము సమ్మర్లో అలా తిన్నా కానీ మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా ఏదైనా కానీ. సో ఈవినింగ్ టైంలో స్నాక్ కావాలంటే హెల్దీ ఐటమ్ ఇది చేసుకోవాలి నిజంగా. ఇలా పెట్టేసుకున్నాను కానీ మరి కొంచెం ఆయిల్. సో తక్కువ ఆయిల్ వాడుతున్నారు. డీప్ ఫ్రై కాకుండా సెమీ డీప్ ఫ్రై టైప్ జస్ట్ ఇట్లా కొంచెం పైన వేసేసుకుంటే. ఎంత టైం అవుతుంది అవి వేగే వరకు? ఒక 3 minutes 4 minutes అయితే 3-4 minutesలో అయిపోతుందా? అవి ఏ కలర్ రావాలో ఎంత టైం అవుతుందా అని అనుకుంటున్నాను నేను. ఇంకా మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే మామూలుగా టీవీ చూడడం, ఇంకా ఖాళీ టైంలో పేపర్ అలా బుక్స్ రీడ్ చేయడం. సో టీవీలో వచ్చే వంటలన్నీ ట్రై చేస్తుంటారా? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. టీవీ ఒకటే ఇంకేం చేయరా? చేస్తూ ఉంటామండి. ఏమన్నా అల్లికలు కుట్లు అలా ఉంటాయి కదా, పెయింటింగ్ వేయడం. ఓ పెయింటింగ్ వచ్చా? శారీస్కు పెయింటింగ్ వేయడం అలాంటివి చేస్తూ ఉంటాం. సో వేగడానికి 4-5 minutes పడుతుంది అన్నారు కాబట్టి ఒక బ్రేక్ తీసుకుందామండి. ఓకే అండి. నవీనాస్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ వారి సౌత్ కిచెన్ స్మాల్ బ్రేక్. South Kitchen.